టాలీవుడ్ సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉంది. ఇంతకీ ఈ పండగకి రిలీజ్ అయిన టాలీవుడ్ సినిమాలలో పై చేయి సాధించిందేంటి, ఆడియన్స్ ని అలరించిందేంటి, బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ ఆడించిందేంటి, టాలీవుడ్ సినిమాలలో రిలీజ్ అయిన వాటిలో ప్రేక్షకులు మెచ్చిన సినిమా ఏంటి? సంక్రాంతికి వచ్చిన 4 సినిమాలలో మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మూవీ హనుమాన్. తేజ సజ్జా హీరోగా ఈ మూవీ 4 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సౌత్ నార్త్ అనే మాటే లేదు, అన్ని భాషల్లో కలెక్షన్ల దుమ్ము దులుపుతోంది. థియేటర్ల సంఖ్యతో పాటు రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ పోతోంది. సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి లాంగ్ రన్ లో మరిన్ని కలెక్షన్లు రాబట్టబోతోంది. గుంటూరు కారం మూవీకి మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రూపొందించిన ఈ హ్యాట్రిక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయలేకపోతోంది. అయితే టాక్ ఎలా ఉన్నా కూడా తెర మీద సూపర్ స్టార్ చూపిస్తున్న ఎనర్జీకి వసూళ్లు వచ్చి పడుతున్నాయి. 4 రోజుల్లో 170 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి గుంటూరోడి స్టామినాను చూపించింది. ఇంకా 50 కోట్ల షేర్ రాబడితే హిట్ స్టేటస్ దక్కించుకుంటుంది, లేదంటే యావరేజ్ మూవీగా నిలిచిపోతుంది. సలార్ రిలీజ్తో వాయిదా పడి సంక్రాంతి బరిలోకి వచ్చింది వెంకటేష్ సైంధవ్. అయితే ఈ మూవీకి ఇది రైట్ టైం రిలీజ్ కాదు అంటున్నారు. రక్తం ఏరులై పారేలా యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు దూరం అయ్యారు. దాంతో కలెక్షన్లు పడిపోయాయి. సంక్రాంతి కింగ్ నాగార్జునకు కలిసి వచ్చే పండుగ. ఈసారి కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయింది. నా సామిరంగా మూవీ హిట్ స్టేటస్ వైపు దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సన్నివేశాలు, అలాగే ఫెస్టివల్ ని ప్రతిబింబించేలా సీన్స్ ఉండటంతో మౌత్ టాక్ తో కలెక్షన్లు పెరుగుతున్నాయి. తెర మీద వింటేజ్ నాగార్జునను చూస్తూ అక్కినేని అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.